అందరికీ నమస్కారం మిత్రులారా. ఈ ప్రచారం విషయంలో మనందరికీ తెలుసు ఇంకా 1 వీక్ మాత్రమే మిగిలి ఉంది. అయితే ఇంకా మన మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రచార విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ముఖ్యంగా తోడు ఎవరో రావట్లేదని, అదేవిధంగా డబ్బులు లేవని, తర్వాత ఖర్చులు ఎక్కువైపోతున్నాయని, లేదనుకుంటే మన వాయిస్ని అంత ఎఫెక్టివ్గా వినిపించుకోలేకపోతున్నాము, పెద్ద పార్టీల ముందు మనం తేలిపోతున్నామని, లేదనుకుంటే ఈ పోలీసులు బెదిరిస్తున్నారు, లేదనుకుంటే ఈ ఆర్ఓ ఆఫీసులో రెవెన్యూ స్టాఫ్ బెదిరిస్తున్నారు, ఆర్ఓ గారు సహకరించట్లేదు, లేదంటే పర్మిషన్స్ రావట్లేదు, ఇలాగ రకరకాల ఇబ్బందులు తెలియజేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే మనమే మీరే కాదు, నేను అదేవిధంగా ఏంటంటే మనం అన్ని పార్టీల నుంచి లేదా ఇండిపెండెంట్ పోటీ చేసే ప్రతి అభ్యర్థి కూడా ఇటువంటి ఎన్నో కొన్ని సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. ఇంకా గట్టిగా మాట్లాడితే పెద్ద పార్టీల్లో కూడా ఇటువంటి సమస్యలు అనేవి ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే మనం కొంత సావధానంగా మనం ముందుకు వెళ్తూ ఉంటే ఇవన్నీ కూడా ఎక్కడో చోట ఏదో రకంగా పరిష్కరించబడతాయి. కొంత ఓపిక ఉండాలి. తర్వాత కొంత ఏంటంటే కొంచెం మనం ఓపిక పెట్టుకుని తర్వాత కొంచెం సమయంతో కన్నా మనం ముందుకెళ్ళినట్టయితే ఇవన్నీ కూడా పరిష్కరించుకోవచ్చు. తర్వాత ఏంటంటే సమయం సరిపోవట్లేదని కూడా మన వాళ్ళు చాలామంది అంటే మీటింగ్స్ ఆర్ఓ ఆఫీస్లో మీటింగ్స్ ఎక్కువ పెడుతున్నారు, ప్రతి అటెండ్ అవ్వాల్సి వస్తుందా అని కూడా వాళ్ళు చాలామంది చెప్తున్నారు. అయితే ఏంటంటే మల్టీ టాస్కింగ్ అనేది ఎవరికైనా తప్పదు. పెద్ద పార్టీల్లో కూడా వాళ్ళు కూడా ఈవెన్ ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రికి చేసేవాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు. వాళ్ళు కూడా మల్టీ టాస్కింగ్ చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళు దేశం అంతా తిరగాల్సి వస్తుంది. వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా వాళ్ళ వ్యవహారాలు చక్కబెట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా ఆ సమయంలో ఏంటంటే మనం చేసుకుని గుర్తుపెట్టుకుని వెళ్ళిపోవాలి. కొంత 10 నిమిషాలు అటు ఇటులో ఆ రకంగా మనం చేసుకోవాలి. ఇంకా డబ్బులు లేవు ఇలాగా లేదనుకుంటే జనాలు రావట్లేదు ఇలాగా మనం ఏదైతే అనుకుంటున్నామో ఏంటంటే మామూలుగా సాధారణంగా ఏంటంటే ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు సామాజిక ఉద్యమాలు, రాజకీయ ఉద్యమాలు, ప్రజలు ఇవన్నీ ఎలా ఉంటాయంటే అందరూ మాట్లాడటానికి ఇష్టపడతారు, లేదనుకుంటే తొడలు కొడటానికి, లేదనుకుంటే అరవటానికి ఇష్టపడతారు. కానీ ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఏదైతే ముఖ్య విశిష్టత ఏదైతే ఉందో ప్రజాస్వామ్యం దాన్ని మాత్రం అందరూ పక్కన పెట్టి ప్రవర్తిస్తూ ఉంటారు. అన్ని కాలాల్లోనూ ఇది ఉండేది. అంటే అన్నీ చెప్తూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. చేయాల్సిన పని ఒక్క పని చేయరు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలి, ఎన్నికల్లో పోటీ చేయాలి, లేదంటే పోటీ చేసేవాళ్ళు సాయం చేయాలి, లేదనుకుంటే ప్రచారం కానీ ఇవి కానీ ఏదైనా ఎంతో పరిచయం ఉన్నవాళ్ళు ఉంటారు. ఒక అరగంట రమ్మన్నారు ఆరాళ్ళు, తర్వాత ఏదైనా చిన్న సాయం చేయమని చేయరు, లేదనుకుంటే మళ్ళీ ఒకే చిన్న పనులు కూడా 100 సార్లు అడిగించుకుంటూ ఉంటారు. ఇలాగ రకరకాల ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. చివరికి ఏంటంటే అసలు మనం దేనికోసం పోరాడుతాం, ఎవరి కోసం పోరాడుతాం అని కూడా అర్థం కాని పరిస్థితి మనకే కలిగిస్తూ ఉంటారు. అంటే మనల్ని ఏంటంటే ఎవరో తొక్కక్కర్లేదు, ఎవరో మనల్ని ఫెయిల్యూర్ చేయక్కర్లేదు, మనోళ్ళే చాలు అన్నట్టుగా మనకి వాళ్ళు అనుభవాన్ని ఇస్తూ ఉంటారు. అయితే ఏంటంటే మనం ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా మనం ఇటువంటి విషయాలు పట్టించకూడదు. ఎందుకంటే లోకం అనగానే, సమాజం అనగానే అనేక రకాల ప్రజలు ఉంటారు. వాళ్ళ అవకాశాలు ఇష్టాలు లేదనుకుంటే అవగాహనకు అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. మనం ప్రతిదాన్ని కూడా ఏంటంటే ఒక ఛాలెంజ్గా తీసుకుని దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. ఇంకా ప్రచారం సంబంధించి ఏంటంటే ఇప్పుడు అందరికీ మేమైతే మామూలుగా మన పార్టీ తరఫున సంస్కరణ పార్టీకి అయితే మేము అందరికి కూడా మనం ఈ పాంప్లెట్స్ కానీ, జెండాలు కానీ, కొంతమంది అడిగిన వారికి కండవాలు కానీ అవి కానీ ఇవ్వటం జరిగింది. అందరికీ చేరిని కొంతమందికి ఏంటంటే సొంతంగా కొట్టించుకుంటా ఉన్నారు కనుక అటువంటి వాళ్ళకి ఇవ్వలేదు. ఏదైనప్పటికీ ఏంటంటే అందరూ కూడా ప్రతి అభ్యర్థి కూడా కొన్ని పాంప్లెట్స్ అనేవి కొట్టించుకోండి. ఇప్పుడు పార్టీ పరంగా మీరు పార్టీలను అడిగినా పర్వాలేదు, లేదనుకుంటే మీరు సొంతంగా కొట్టించుకున్నా పర్లేదు. లేదు ఇప్పుడు మన దగ్గర అయితే డిజైన్స్ ఉన్నాయి. ఎవరైనా సరే వెళ్ళి ఆ డిజైన్ పట్టుకెళ్తే అరగంటలో అసలు మీకు పాంప్లెట్స్ అనేవి కొట్టివ్వడం జరుగుతుంది. సో ముందు పాంప్లెట్స్ అనేవి సమకూర్చుకోండి. దాని గురించి దానికి పెద్ద వరి అవ్వకండి. ఇంకా మీరు ఎంతగా డబ్బులు ఉన్నాయని దాని గురించి పట్టించుకోకండి. 500 ఉన్న 500, 1000 అంటే 1000, 2000 అంటే 2000 ముందు పాంప్లెట్స్ అనేవి సమకూర్చుకోండి. ఆ తర్వాత ఏంటంటే మీరు ఎలా ఉంటే అలాగా. ఇప్పుడు మీరు ఆటోలు పెట్టుకోవాలి, ఆటోలు అంటే డబ్బులు ఉంటే ఆటోలు పెట్టుకోండి. డబ్బులు లేకపోతే లేదు సమయం సరిపోదు అనుకుంటే మీరు బైక్ మీద నడవచ్చు, లేదనుకుంటే తర్వాత మీరు మామూలుగా సైకిల్ మీద వెళ్ళొచ్చు మీరు, లేదనుకుంటే నడుచుకుంటాను చేయొచ్చు ప్రచారం.
ఏదైనా ముందు ఏదో ఒక రకంగా ముందుకు వెళ్తే సమస్యలనేవి రకరకాల సమస్యలు ఉంటాయి. ప్రతి చోట కూడా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. పెద్ద పార్టీలు, చిన్న పార్టీలు ఎవరికైనా ఉంటాయి. మనం ఫీల్డ్‌లోకి వెళ్తూ ఉంటే ఎక్కడో చోట ఏదో ఒక అవకాశం దొరికి అక్కడి నుంచి మనం ఎదిగే అవకాశం ఏర్పడుతుంది. కనుక ముందు ఉన్న సమస్యల్ని మనం అక్కడే ఆగిపోకుండా ముందుకు వెళ్తాం అనేది నేర్చుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కొనే సమస్యే. మామూలుగా ఎవ్వరు ఉండరు. మనం ఒక్కళ్ళమే వెళ్ళాలి. ఎందుకు పుట్టాం, ఎందుకు మనం ఎవరి కోసం చేస్తామని కూడా మనకు అర్థం కాదు. మనం ఒక్కళ్ళే ఉంటాం. అయినప్పటికీ ఏంటంటే ఒక్కళ్ళు ఉన్నప్పటికీ మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. ప్రతి చోట ఎక్కడో చోట అవకాశం దొరుకుతుంది. మనకి 10 మంది తోడవుతారు. వాళ్ళే మనకి మన చుట్టూ రావటం జరుగుతుంది. సో అలాంటివి పట్టించుకోకండి. పాంప్లెట్స్ అమ్ముకూర్చుకోండి. తర్వాత ఏంటంటే ఫీల్డ్‌లో మీరున్న పరిస్థితి బట్టి మీరు ఏదైతే వెహికల్ ఉంటే వెహికల్, లేదనుకుంటే మీరు ఒంటరిగానే నడవడానికి ముందుకెళ్ళడానికి ట్రై చేయండి. మీకు దొరికేవాడు సహాయం దొరుకుతుంది. పెద్దగా దాని గురించి పట్టించుకోకండి. ఆ తర్వాత ఏంటంటే డబ్బులు ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా సమకూర్చుకోవటం ఏంటంటే రేల్వేంత అవర్ కనుక మనం ముందుగా కనుక మనకి ఇదివరకు చాలాసార్లు చెప్పాము. ఇవన్నీ కూడా ఎలా సమకూర్చుకోవాలి, లేదంటే ఎలా ప్రచారం చేయాలి, ఇవన్నీ చెప్పాము. అయినప్పటికీ చాలామంది సరిగ్గా వినక, అంటే ఒక పద్ధతి ప్రకారం రాక ఇటువంటి క్లిష్టమైన సమస్యలు కానీ, లేదంటే అడ్డంకులు కానీ వాళ్ళు ఎదురవుతున్నారు. సో వాళ్ళు ఏంటంటే ముందు అవకాశం ఉంటే వీడియోలు చూడండి, లేదనుకుంటే ఈ వీడియో ప్రకారం అయినప్పటికీ కొంత సమకూర్చుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. మీకు బోలెడు మంది ఎదురవుతారు. ఆ తర్వాత మనకి ఏదైనా ముందు సిద్ధాంతం గురించి ప్రజలకి చెప్పడానికి ట్రై చేయండి. హామీలు మనం ఏమి ఇస్తాం, ఏమి చేస్తాం, ఇవన్నీ కూడా ఏంటంటే అవి తర్వాత స్థాయి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనలో ఉన్న క్వాలిటీ ఏంటి, మన ముఖ్య ఉద్దేశం ఏంటి, దేనికోసం మనం పోరాడదాం, దేనికోసం మనం వచ్చాము. ఇప్పుడు అవన్నీ మన ముఖ్య ఉద్దేశం మంచిదైతే మిగతా పనులన్నీ కూడా మనం మంచిగా చేస్తాం. అదే మనమైనా నమ్ముతాము, ఇతరులైనా అదే నమ్ముతారు. కనుక ఒకేసారి ఏంటంటే అనేక సమస్యల మీద, లేదనుకుంటే ఎవరినో తిడటానికి సమయాన్ని కేటాయించకుండా మన ముఖ్య ఉద్దేశం అంటే సమాజంలో సమస్యలు ఏమున్నాయి, అది చాలా తక్కువ, కొన్ని సమస్యలు మాత్రం ప్రస్తావిస్తూ దానికి మీరు సూచించే పరిష్కారాలు ఏంటి, తర్వాత అసలు మన పార్టీ ఏంటి, లేదనుకుంటే మీ సిద్ధాంతం ఏంటి, వీటిని చెప్పడానికి మీరు ప్రయత్నించండి. ఆ తర్వాత మనకు ఆడియోస్ ఉన్నాయి, అవన్నీ ఉపయోగించుకోండి. స్పీకరు జస్ట్ మీకు 350 నుంచి 500 మధ్యలో మీకు హ్యాండ్ స్పీకర్ కూడా దొరుకుతుంది, హ్యాండ్ మైక్. మన ఆడియో సరిపోతుంది, మన పాంప్లెట్స్ ఉన్నాయి, అవి సరిపోతే వాటిని ముందుకు వెళ్ళండి. మిగతా వాళ్ళు కూడా ఏదో ఒక చిన్న సాంగ్ని వాళ్ళే సొంతంగా తయారు చేసుకుని వాళ్ళు సాంగ్ ద్వారా ప్లే చేసిన ద్వారా ముందుకు వెళ్ళొచ్చు. తర్వాత మనకైతే ఆల్రెడీ జెండాలు ఉన్నాయి, కానీ జెండాలు కూడా డిస్ప్లే చేయండి. తర్వాత ఈ పోస్టర్స్ కూడా మనకి డిజైన్స్ ఉన్నాయి, అవసరమైతే కొట్టించుకునే వాళ్ళు. ఇవన్నీ కూడా మీకు పెద్ద సమయం పట్టదు, ఖర్చు కూడా ఉండదు. 100-50లో మీకు అవన్నీ అవుతాయి, సమకూరుతాయి. ముందుకు వెళ్ళండి, బోలెడు మంది పరిచయం అవుతారు. తర్వాత ఫోన్ ద్వారా కూడా అందరికీ తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా ఏంటంటే దీనికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నేను పోటీ చేస్తున్నానని మీకు ఎంతమందికి చెప్పగలిగితే అంతమందికి చెప్పండి. వాళ్ళ నుంచి కూడా రకరకాల స్పందన వస్తాయి. అవన్నీ కూడా వాళ్ళలో కూడా కొంతమంది మీకు సాయం చేయొచ్చు. ఆ విషయాన్ని కూడా మీరు ప్రస్తావించడానికి ట్రై చేయండి. ముందు ఫోన్లో చెప్పడం అని, లేదంటే ఇండివిజువల్గా కూడా ఏదో సమయంలో మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ లేదా కలిసి వాళ్ళకి అంటే ఓటేయమని డైరెక్ట్గా మీకు ఓటేయమని అడగకపోయినా మన పాంప్లెట్ పంచడం అని, లేదంటే మీరు పోటీ చేస్తున్న విషయం చెప్పడం కానీ, లేదంటే మన భావజాలం, మనం ఏం కోరుకుంటున్నాం, ఏ మార్పు కోసం మనం వచ్చామో, ఇటువంటి 4 ముక్కలు చెప్తే మీకు సరిపోతుంది. ఇంకా ఎవరైతే ఆఫీసులో ఇబ్బంది పెడుతున్నారో, లేదనుకుంటే బయట పోలీసులు ఇబ్బంది పెడుతున్నారో, లేదా రెవెన్యూ స్టాఫ్ ఇబ్బంది పడుతున్నారు, భయపెడుతున్నారు, ఎక్స్పెండిచర్ విషయంలో కానీ, లేదా పర్మిషన్స్ రావట్లేదు, ఇలాంటి విషయాల్లో మీరేంటంటే అవన్నీ ఏంటంటే మీకు నిజంగా మీరు వాళ్ళు అంటే వాళ్ళకి అంటే యాక్చువల్గా ఏంటంటే ఇదంతా కూడా ఒకళ్ళొకరు కలిసి పనిచేయాల్సిన వాతావరణం. మనకి వాళ్ళ అవసరం ఎంత ఉందో వాళ్ళకి కూడా మన అవసరం అంతే ఉంది. అంటే యాక్చువల్గా వాళ్ళు ఉన్నదే మనకి సహాయం చేయడం కోసం, అంతే తప్పించి మన మీద ఇటువంటి భారం పెట్టి, మన మీద ప్రెషర్ పెట్టి, మనల్ని ఏదైనా రకరకాలుగా ఇబ్బంది పెడతానికి కాదు. అయితే చాలామందికి తెలుసు, ఆఫీసర్స్ కూడా చాలామంది సహాయంగానే ఉంటున్నారు. అయితే కొంతమంది ఈవెన్ ఆర్ఓ లెవెల్లో కూడా ఇలాగా డిటాచబుల్గా కంటెస్టెంట్స్కి కూడా డిటాచబుల్గా ఉండటం, లేదనుకుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టే రకంగా మాట్లాడటం ఇటువంటి కొన్ని కొంతమంది ద్వారా వినిపిస్తున్నాయి. అయితే ఏ స్థితిలో అయినప్పటికీ మామూలుగా మీరు ఎప్పుడు కూడా మీ టెంపర్మెంట్ అనేది కోల్పోకుండా, భయపడకుండా సావధానంగా కొంచెం కూల్గానే సమాధానం చెప్పడానికి ట్రై చేయండి. మీకున్న ఏదైనా ఏ ఇబ్బంది అయినా సరే వాళ్ళకి వివరించడానికి ట్రై చేయండి. అప్పుడు ఇబ్బంది ఏమీ మొహమాట పడద్దు, చెప్పండి. మీకేంటంటే మనకి డిప్యూటీ తహసీల్దార్స్ ఉంటారు, తహసీల్దార్లు అంటే ఎంఆర్ఓలు ఉంటారు, తర్వాత ఆర్ఓలు ఉంటారు.
ఆర్ఓల పైన మీకు కలెక్టర్లు ఉంటారు. ఈ మధ్యలోనే మీకు అబ్జర్వర్స్ కూడా ఉంటారు. అంటే పోలీస్ అబ్జర్వర్ ఉంటారు, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ఉంటారు, జనరల్ అబ్జర్వర్ ఉంటారు. మీకు మీ సమస్యను బట్టి మీరు వీళ్ళలో ఎవరికైనా మీరు వెళ్ళి కలిసి చెప్పొచ్చు. వీళ్ళందరూ కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉంటారు, అదే అంటే పార్లమెంట్ హెడ్ క్వార్టర్లో ఉంటారు. మీకు వీళ్ళు ఆల్రెడీ మీకు మీ రెవెన్యూ రిటర్నింగ్ మీ ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గం ఉందో అసెంబ్లీ నియోజకవర్గం ప్రతి ఒక్కళ్ళు ఈ పార్టీగా విజిట్ చేస్తున్నారు. వాళ్ళు ఆ సమయంలో మీకు వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చున్నారు. ఒకవేళ కనుక మీరు కనుక తీసుకోకపోయినా మీరు అక్కడ ఉన్న ఆఫీస్ స్టాఫ్ని కానీ లేదంటే మీ కొలీగ్స్ కానీ అంటే తోటి కంటెస్టెంట్స్ కానీ అడిగి తీసుకోవచ్చు. ఒకవేళ అది కూడా నేను చేసుకోలేదనుకుంటే మీరు డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కనుక వెళ్ళినట్టు పార్లమెంటు కాన్స్టిట్యున్సీ సాధారణంగా డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ కానీ లేదనుకుంటే ఎక్కడైతే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అనేది సెటప్ చేశారో ఆఫీస్ సెటప్ చేశారో అక్కడ మీకు వీళ్ళ ఫోన్ నెంబర్లో డిస్ప్లే అనేది జరుగుతుంది అండ్ మీడియా సెంటర్లో డిస్ప్లే ఉంటుంది. తర్వాత మీరు ఆ కలెక్టర్ని కూడా కలిసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ని కూడా కలిసి మీకు ఏదైతే గ్రీవెన్స్ ఉంటుందో వాటికి వివరించవచ్చు. ఇంకా అవి కాకుండా మీడియా కూడా మీరు సమాచారం ఇవ్వచ్చు మీకు ఏది జరుగుతున్న సంఘటనల పట్ల. యాక్చువల్గా ఏంటంటే మనం మాట్లాడే మాటలో కానీ చేసే పనిలో కానీ నిజాయితీ కానీ నిజంగానే ఉంటే కనుక నిజంగా మనకు బ్రహ్మరథం వస్తుంది అన్నమాట. అంటే మనకి ఎటువంటి గ్రీవెన్స్ వచ్చినా సరే ఆ గ్రీవెన్స్లో కనుక నిజం ఉంటే కనుక ట్రూత్ అనేది ఉంటే కనుక మనం హీరోలు అయిపోతాం. సాధారణంగా ఇవన్నీ ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ మీద మిస్కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటాయి. మన దాని గురించి మనం భయపడక్కర్లేదు. నిజంగా కనుక ఏదైనా ట్రూత్ ఉంటే కనుక మనం గ్యారంటీ మనం అందరి దృష్టికి తీసుకెళ్ళచ్చు. తర్వాత ఎన్నో రకాలుగా మనకు అవకాశాలు ఉన్నాయి ముందుకు తీసుకెళ్తానికి. అయితే చిన్న ఏదైతే మనకు అవైలబిలిటీ ఉందో వాటిని ఉపయోగించుకోండి. ఇంకా పోలీసుల విషయం కానీ లేదంటే స్టాఫ్ విషయంగా భయపడకండి. మీకు చెప్పాను కదా మీకు మీకు డీటెయిల్ కానీ ఆర్ఓలు ఉన్నారు. అది కాకుండా స్టాఫ్ను సహాయం అడగండి. ఆ తర్వాత అబ్జర్వర్స్ దగ్గరికి వెళ్ళచ్చు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళచ్చు. అబ్జర్వర్స్ అయితే మీకు చాలా అందుబాటులో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా మన నుంచి ఏదైనా సమాచారం వస్తుందని వాళ్ళు వెయిట్ చేసే స్థాయిలో కూడా ఉంటారు వాళ్ళు. ఇంకా ఎవరైతే పర్మిషన్స్ విషయం మీద ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే మీకు ఏదైనా ఇబ్బంది ఏదైతే ఆర్ఓ గారే అన్ని విషయాలకి ఆయన ఫైనల్ అవుతారు. అయితే ఏంటంటే మధ్యలో కొంత రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ చూడాల్సిన అవసరం కూడా ఉంటుంది కనుక అక్కడెక్కడైనా డిలే అవుతూ ఉంటే కనుక మీరు ఏదైతే పర్మిషన్స్ ప్రాసెస్ చేస్తూ ఉంటారో ఆ స్టాఫ్ని మీరు అడిగి చేయొచ్చు. లేదంటే ఆర్ఓ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఇలా జరుగుతుందని అడగండి. మీకు అప్పటికీ అవ్వకపోతే మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ని కానీ లేదనుకోండి మీ జనరల్ అబ్జర్వర్ కానీ తీసుకెళ్ళండి. అయితే అందరూ అన్ని సమయాల్లో మీకు ఏదైతే సాయం కావాలో ఆ సాయం చేసి పెట్టలేకపోవచ్చు. కానీ మన ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పనిసరిగా మన దగ్గర నిజాయితీ ఉంటే వాళ్ళు కూడా ఒక సమయంలో ఆలోచిస్తారు, దాన్ని చేసి పెడతారు. మీ తర్వాత ఏంటి మీ తోటి కో కంటెస్టెంట్స్ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు వాళ్ళు ఎలాగ తీసుకుంటున్నారు చూడండి. ఏదైనా ఒక అప్లికేషన్స్ అనేది మామూలుగా సబ్మిట్ చేయడం అనేది మాత్రం మానద్దు. సువిధ యాప్ని కూడా బాగా ఉపయోగించుకోండి. అది కొంచెం కష్టంగా ఏంటంటే కష్టం అని కాదు కానీ కొంచెం అలవాటు చేసుకోవడంలోనే మనకి టెక్నిక్ అనేది ఉంటుంది. అంటే కదా ఏది ఇబ్బందికరంగా ఏముండదు, కొంచెం అలవాటు చేసుకుంటే అది కూడా ఈజీ అవుతుంది. సో ఆ రకంగా ముందుకు వెళ్ళండి. ముందు ఫీల్డ్లోకి వెళ్తే మీకు అప్పుడు ఏదైతే ఇప్పుడు మనం కష్టపడుతున్నామో ఆ కష్టాలు అనేక రకమైన మీకు ఏదైతే మార్గాలు కూడా దొరుకుతాయి ఫీల్డ్కి వెళ్తే. అదేవిధంగా మనకి బోర్డు సహాయాలు కూడా దొరుకుతాయి. బోర్డు మంది మనల్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు, మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా మనకి సో వీలైనంత వరకు ఏంటంటే ఎక్కువ డబ్బులు లేవు ఇలాంటివి ముందుగా ఆగిపోకుండా ముందు వెళ్ళి ప్రయత్నించండి. మీకున్న స్థాయిలోనే చేయండి. అది మనం ఒకళ్ళు కలిసామా 10 మందిని కలిసామా 100 మందిని కలిసామా అన్నది కాదు. ఎవరు కలిసిన వాళ్ళకి చెప్పండి, పాంప్లెట్స్ పంచండి, స్పీకర్ కూడా మీ స్పీచెస్ కూడా వినిపించండి. మనకి పార్టీ అయితే మీకు అవి కూడా రెడీ స్పీచెస్ ఉన్నాయి. మీకు లిటరేచర్ కానీ ఇవన్నీ కూడా మనకి అవన్నీ కూడా అత్యంత బలమైన ఆయుధాలు అవన్నీ. అంటే మనకి చాలా సపోర్టింగ్ ఎలిమెంట్స్ అవన్నీ కూడా. అవి మనకి సంస్కరణల పార్టీకి అద్భుతమైన మీకు అటెన్షన్ వస్తుంది, అద్భుతమైన స్పందన మీకు ఆదరణ లభిస్తుంది అన్నమాట. మన సంస్కరణల పార్టీ ప్రతి ఈవెంట్ ప్రతి ఐటెంను కూడా మనం చాలా జాగ్రత్తగా చాలా రోజులు నెలల పాటు మనం ఆలోచించి టెక్నికల్గా హై స్టాండ్స్ తయారు చేస్తాం అవన్నీ కూడా. అందువల్ల మీరు ఇన్నోవేటివ్ తర్వాత మీకు మన వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఇన్నోవేటివ్ ఎలా చేయాలన్నది కూడా ఒక్కొక్కరు ఒక రకమైన పద్ధతిని అవలంబిస్తున్నారు. అవే లోకలైజ్గా కస్టమైజ్గా వాళ్ళు అలాగే మీరు కూడా చేసుకోవచ్చు. ఆ రకంగా చేసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. తర్వాత ఎవరైనా ఏదైనా సమస్య వస్తే కనుక సమస్యని ఆ ఫోన్ ద్వారా ఎవరికో ఫోన్ ద్వారా వివరించి సలహా తీసుకునే కన్నా నాకు కానీ ఇంకోటి కానీ ఫోన్ ద్వారా వివరించి కన్నా ముందు గ్రూప్లో కనుక పోస్ట్ చేస్తే మీకు ఎవరొకరు ఇమీడియట్గా అటెండ్ అయ్యే అవకాశం ఏర్పడుతుంది. తర్వాత 10 మందికి తెలిసి 10 మంది కూడా మీ విషయాన్ని అడ్రస్ చేసే అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల ఏంటంటే గ్రూప్లో కూడా పోస్ట్ చేయండి. తర్వాత చాలామందికి నేను చెప్పాను యాక్టివిటీస్ మీరు గ్రూప్లో పోస్ట్ చేయమని చెప్పాను, చేస్తూ ఉంటే మిగతా వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో ఆ రకంగా అందరూ ముందుకు వెళ్ళాలని
ఉన్న ఏదైతే రోజులు ఉన్నాయో దాన్ని ధైర్యంగా ముందుకు ఎదుర్కొని అద్భుతమైన విజయం సాధించే దిశగా వెళ్ళాలని, ఇంకా ఎవరి ఓట్లు సీట్లు ఇలాంటి ఏదైతే అనుమానాలు భయాలను పక్కన పెట్టి ముందు ప్రచారాన్ని సమయాన్ని వినియోగించుకుని ఏదైతే మీ స్థాయిలోనే ఎంత బాగా చేయగలిగితే అంత బాగా చేయటానికి ప్రయత్నించండి. ఒంటరిగా ఉన్నాము లేదనుకుంటే డబ్బులు లేవు ఇలాంటివి పెట్టుకోకుండా మనకు ఏదైతే ఉందో అవే వాటితోనే మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఆ క్రమంలోనే మీకు మరి చాలామంది దొరుకుతారు, చాలా అవకాశాలు సహాయాలు దొరుకుతాయి, మీకు ఏర్పడతాయి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.